హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు కొలువు ఇన్ఫర్మేషన్స్. మరో కొత్త నోటిఫికేషన్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి. సో మీకు ప్రతిసారి ఒక కొత్త నోటిఫికేషన్తో ముందుకు తీసుకొస్తున్నాను. మీరు ప్రతి వీడియో చూస్తున్నారు, నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు, లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను ఎప్పుడూ ఆదరిస్తున్నారని కోరుతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న విద్యుత్ శాఖ నుంచి ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. అది BHEL, అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. సో మనం ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది, మంచి పే స్కేల్ కూడా మనకి వస్తుంది. దాదాపు ₹1,00,000 జీతం అయితే మనం పొందొచ్చు. ఎక్కడా స్కిప్ చేయకుండా మన వీడియోని అయితే పూర్తిగా అయిపోయినంత వరకు చూడండి. మీకు మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ విధానం ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి అనేది మొత్తం మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే BHEL పర్మనెంట్ సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇంతకుముందే రిలీజ్ అయింది, కొద్ది గంటల క్రితమే. ఈ నోటిఫికేషన్ అనేది దాదాపు 2 years తర్వాత రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఇందులో దాదాపు 400 పోస్టులకు పైగానే మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ పే స్కేల్ చూసుకున్నట్టయితే దాదాపు 1,00,000కు పైగానే మనకి శాలరీ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇవి అన్నీ కూడా పర్మనెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలండి. మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. అప్లికేషన్ విధానం అనేది టోటల్గా ఆన్లైన్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి ఒక 100 lakhs అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ నుంచి. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్గా మనం నోటిఫికేషన్ విషయం ఇక్కడ చూసుకున్నట్టయితే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఎవరైనా అప్లికేషన్ చేసుకోవచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా. అర్హతను బట్టి మనం పోస్టులకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు ఎవరైనా సరే ఈ పోస్టులకి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 1st Februaryకి మనకు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 28 February అని ఇచ్చాడు. ఒక 27 days అయితే మనకి అప్లికేషన్స్కి ప్రాసెస్ అయితే టైం అయితే ఇచ్చాడు. అండ్ ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలనేది వీడియో కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ కామెంట్స్ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది 1st Februaryకి మీకోసం చేస్తాను. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు ఈ పే స్కేల్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, అయితే ఫస్ట్ మనకు 1 year పాటు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ 1 yearలో మనకు పే స్కేల్ వచ్చేసి 32,000 అయితే ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 1 year తర్వాత 7.5 lakh అనేది per annum అనేది ఇక్కడైతే మనకు మెన్షన్ చేసి చూపిస్తున్నాడు. మంచి పే స్కేల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఇవి ఎటువంటి కాంట్రాక్ట్ బేస్ శాలరీస్ సంబంధించినవి కావు, టోటల్ పర్మనెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి. ఈ పే స్కేల్తో పాటు చాలా రకాల అలవెన్సెస్ అయితే ఇందులో మనకి యాడ్ అవుతాయి. అలాగే మనకు ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టులకు సంబంధించిన వాళ్ళకు కూడా 1 year పాటు మనకి ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. సేమ్ వాళ్ళకి స్టార్టింగ్లో ట్రైనింగ్లో వచ్చేసి మంత్లీ 50,000 అని ఇక్కడ ఇచ్చాడు. 50,000 పే స్కేల్ అయితే వస్తుంది. సో ట్రైనింగ్ మొత్తం కంప్లీట్ అయినాక per annum వచ్చేసి 12 lakhs వరకు శాలరీ అనేది ప్రొవైడ్ చేశారు. సో మంచి పే స్కేల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అలవెన్సెస్ అనేవి సపరేట్గా ఉంటాయని చెప్తున్నాడు. ఇంకా చాలా మంచి అలవెన్సెస్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ ఇంజనీరింగ్ ట్రైనీస్కి సంబంధించిన దాంట్లో 150 వేకెన్సీస్ అయితే ఇక్కడ చూస్తున్నాం. అలాగే సూపర్వైజర్ ట్రైనీకి సంబంధించి 250 వేకెన్సీస్ అయితే చూస్తున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సూపర్వైజర్కి సంబంధించి మెకానికల్ విభాగంలో క్యాస్ట్ వైజ్గా కూడా పోస్టులు అయితే 140 వరకు ఉన్నాయండి. టోటల్ చూసుకుంటే 140 పోస్టులు ఉన్నాయి. కొన్ని క్యాస్ట్ వైజ్గా కూడా డివైడ్ చేశాడు. అలాగే ఎలక్ట్రికల్ విభాగంలో 55 ఇచ్చాడు. సివిల్లో వచ్చేసి 35 ఇచ్చాడు. ఎలక్ట్రానిక్స్ విషయంలో వచ్చేసి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. టోటల్ 250 వేకెన్సీస్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే అన్ని కేటగిరీస్ వాళ్ళకి వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం ఏ కేటగిరీ వాళ్ళమైనా సరే మనకి దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, వరి అవ్వాల్సిన పని లేదు. PWD వాళ్ళకు కూడా ఇక్కడ వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సపరేట్గా ఒక 10 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా ఈ నోటిఫికేషన్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంజనీరింగ్ ట్రైనీకి సంబంధించి చూసుకున్నట్టయితే మెకానికల్కి వచ్చేసి 70 ఇచ్చాడు. ఎలక్ట్రికల్ సంబంధించినవి చూసుకున్నట్టయితే 25 పోస్టులు ఇచ్చాడు. సివిల్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్టయితే
25 ఇచ్చాడు. ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్టయితే 20 ఇచ్చాడు. కెమికల్ విభాగానికి వచ్చేసరికి 5 పోస్టులు ఇచ్చాడు. మెటాలజీకి సంబంధించి 5 పోస్టులు అయితే ఇచ్చాడు. టోటల్ 150 పోస్టులు అయితే ఇక్కడ చూసుకోవచ్చు, 150 పోస్టులు. సో ఇక్కడ పీడబ్ల్యూ వాళ్ళకైతే 7 పోస్టులు ఇచ్చాడు ఇందులో, ఇంజనీర్ ట్రైనీస్కి. సో మనం ఎవరెవరు అప్లై చేసుకోవాలనేది, ఏం క్వాలిఫికేషన్ ఉండాలని చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు సంబంధించి సంబంధిత డిసిప్లైన్లలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ అయితే పాస్ అయి ఉంటారో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు ఇంకా 5 years ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ కానీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఇన్ ఇంజనీరింగ్ అని ఇచ్చాడు. వాళ్ళకు కూడా ఇక్కడ మనకి పోస్టులకు అర్హత అనేది కల్పిస్తున్నాడు. సో ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ సూపర్వైజర్ ట్రైనీస్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ రెగ్యులర్ డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఈ పోస్టులకి అర్హులండి. సో వీళ్ళకి మినిమం 65% మార్క్స్ అయితే ఎలిజిబిలిటీ అండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఒక 60% మార్క్స్తో పాస్ అయి ఉంటే చాలు, అప్లికేషన్ చేసుకోవచ్చు. సో మనం ఈ అప్లికేషన్ నుంచి భర్తీ చేసినట్టు పోస్టులో చూసుకున్నట్టయితే, అంటే మనం మొత్తం దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ ద్వారా మనం అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి సపరేట్గా మనకి విడివిడిగా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో మనకి ఇంతకుముందు 2022లో ఎగ్జామినేషన్ అనేది వచ్చింది. అప్పుడున్న ప్యాటర్న్ ప్రకారం మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుందండి. మొత్తం 2 గంటలన్నర టైం ఉంటుంది. 2.5 hours అని టైం ఇస్తాడు, 150 minutes అంట. సో దీన్ని చూసుకున్నట్టయితే కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది, ఇంటర్వ్యూ అయితే ఉండదు. ఎగ్జామ్ పాస్ అయితే మనకి సెలెక్షన్ అనేది చేసేసి పోస్ట్ అనేది ఇస్తారు. ఇక్కడ ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్టయితే ఏ విధానంలో క్వశ్చన్స్ అడుగుతారని ఇక్కడ చూసుకున్నట్టయితే, అంటే మనం ఏ విభాగంలో క్వాలిఫికేషన్ అయి ఉంటామో దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతాడు. సో సెక్షన్ 2 ప్రకారం టెస్ట్ 1లో రీజనింగ్ ఉంటుంది, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ అండి. సో ఈ టాపిక్లకు సంబంధించి మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. రీజనింగ్ సంబంధించి 50 మార్క్స్ అడుగుతాడు. జనరల్ నాలెడ్జ్కి దాదాపు ఒక 20 మార్క్స్ అడుగుతుండొచ్చు. జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి ఒక 50 మార్క్స్ అయితే అడుగుతాడు ఫ్రెండ్స్. టోటల్ 240 క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. సో మనకి 240 క్వశ్చన్స్కి 240 మార్క్స్ అయితే ఉంటుంది, అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 1/4 అని ఇచ్చాడు ఇక్కడ మనకు. సో మనకి ఇక్కడ సూపర్వైజర్ పోస్టులకు కూడా ఒకటే ఎగ్జామ్ ఉంటుందండి. సో ఎగ్జామ్లో మనకి సబ్జెక్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే అడుగుతారు, ఆబ్జెక్టివ్ మోడల్. సేమ్ ఇందులో కూడా మనకి రీజనింగ్ నుంచి 20 మార్క్స్ అడుగుతుండొచ్చు, జనరల్ నాలెడ్జ్ నుంచి ఒక 10 మార్క్స్ ఉంటాయండి. సో ఇంగ్లీష్ నుంచి ఒక 20 మార్క్స్ ఉంటాయి, సంబంధించిన సబ్జెక్ట్ నుంచి ఒక 100 మార్క్స్ ఉంటాయండి. టోటల్ 150 మార్క్స్ ఉంటుంది. ఈ 2 పోస్టులకు సంబంధించి ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంగ్లీష్లోనే మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి. సో దీనికి కూడా నెగిటివ్ మార్క్స్ అనేది 1/4 ఉంటుందండి. చూసుకొని అప్లికేషన్ చేసుకోండి. సో టోటల్ టైమింగ్ వచ్చేసి ఎగ్జామినేషన్కి 120 minutes అయితే టైం ఇస్తాడండి, ఒకటే ఎగ్జాము. ఇంకో విషయం ఏంటంటే, ఈ సబ్జెక్టులలో మనకి మ్యాథ్స్ అనేది ఉండదు, అదొక ప్లస్ పాయింట్. అంటే నాలాగా మ్యాథ్స్లో వీక్ అయిన వాళ్ళకి అని చెప్తున్నాను, ప్లస్ పాయింట్, ఇందులో మ్యాథ్స్ అనేది ఉండదు. సో మనకి చూసుకున్నట్టయితే భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్కి సంబంధించి గవర్నమెంట్ సంస్థకు సంబంధించిన పర్మనెంట్ జాబ్స్ ఫ్రెండ్స్. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఈ జాబ్స్ మాత్రం వదులుకోకండి, ఎందుకంటే ఇందులో ఒకటే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇలాంటి ఇంటర్వ్యూ ఉండదు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. సో మనకు ఈజీగా ఉంటుంది, మంచిగా అర్హత ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోండి. నేను ఎప్పుడు మీ బెస్ట్ కోరుతాను. సో మీరు జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గుడ్ లక్.